మై డియర్ ఫ్రెండ్స్, మోటరోలా కంపెనీ అయితే మోటో G72 ఒక మొబైల్ ఫోన్ అయితే ఈ యొక్క అప్కమింగ్ అక్టోబర్ 12న మన ఇండియాలో ఎక్స్క్లూజివ్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి 4G నెట్వర్క్ మొబైల్ ఫోన్. సో ప్రజెంట్ అయితే మనకి 5G హైప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో గాయస్, ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో మనం ఈ యొక్క 4Gకి సంబంధించిన ఈ యొక్క మోటో G72 మొబైల్ ఫోన్ని మనం కొనొచ్చా లేదా అని చాలా మందికి అయితే ఇది ఒక క్వశ్చనబుల్గా ఉంది, ప్రశ్నార్థకంగా. ఏదైనా సరే ఈ యొక్క వీడియోలో మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాను. సో ఒకసారి మనం ఈ వీడియోలోకి ఎంటర్ అయిన స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ లైక్ అనేది మన ఛానల్కి అయితే చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఎనీహౌ ఒకసారి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం స్పెక్స్ని క్విక్గా రివైండ్ చేద్దాం. దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.55 ఇంచెస్, 120Hz రిఫ్రెష్ రేట్, మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి POLED. మనకి దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio G79 SoC యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ను మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ క్యామ్ వచ్చేసరికి మాత్రం మనకి 108 మెగాపిక్సెల్. అండ్ ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే మనకి దీంట్లో 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio G79 SoC అయితే యూజ్ చేయడం జరిగింది. యూజువల్లీ ఇది మనకి 6 nm మీద అయితే డెవలప్ అయిన ప్రాసెసర్. సో దీంట్లో మనకి టోటల్గా అయితే 8 కోర్స్ ఉంటాయి, అక్టోకోర్ కోర్స్. సో దీంట్లో మనం మల్టీ టాస్కింగ్కి అండ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గేమింగ్కి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హెవీ యూసేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే కాదు. సో ఖచ్చితంగా మీరు పికప్ చేసుకోవచ్చు, బట్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ మీద పెట్టుకోవద్దు. సో గాస్, ఇంక నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనం ర్యామ్ చూసుకుంటే వీళ్ళైతే మనకి ఓన్లీ 1 వేరియంట్ 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. ఇంట్లో మనకి ర్యామ్ టైప్ కూడా LPDDR4X అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకే, పర్వాలేదు. మనకి యాప్స్ లోడింగ్ కానివ్వండి, లేదా మీరు యాప్ టు యాప్ స్విచ్ అవుతున్నప్పుడు లైక్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకి బాగానే సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ర్యామ్ అనేది. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి హైలైట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా. వీళ్ళైతే మనకి నియర్లీ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ క్యామ్ ప్రొవైడ్ చేశారు. సెకండరీ క్యామ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఆ బ్యాక్ సైడ్ నా ఒక 108 మెగాపిక్సెల్ అనేది వీళ్ళైతే మనకి సామ్సంగ్ సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో యూజువల్లీ మోటరోలా కంపెనీ యొక్క కెమెరా యొక్క ఆప్టిమైజేషన్ చాలా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ మనం 108 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి పిక్స్ అనేవి మ్యాక్సిమం అవుట్పుట్ ఓకే అనుకోవచ్చు. బట్ మనం ప్రాక్టికల్గా అయితే ఏం చెప్పలేము. మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇంకా మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే సెల్ఫీస్ కోసం ఫ్రంట్ కెమెరా సరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే పార్ట్ చేయడం జరిగింది. సో గాయస్, ఈ యొక్క మొబైల్ ఫోన్లో మీరు బ్యాక్ సైడ్ కెమెరా లేదా మనకి ఫ్రంట్ సైడ్ కెమెరాతో 1080 వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఫోన్ అయితే మనకి వీడియోస్ డిపార్ట్మెంట్లో 4K రికార్డింగ్ అయితే చేసుకోలేరు, గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్గా మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఆడియో డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకైతే 3.5mm ఆడియో జాక్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటి ఆడియో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అలాంగ్ విత్ డోల్బీ అట్మోస్ అనమాట. సో యూజువల్లీ డోల్బీ అట్మోస్ ఉంది కాబట్టి ఆడియో అనేది హై క్వాలిటీ ఎన్రిచ్డ్ ఆడియో అయితే మనకి అవుట్పుట్ రావడం జరిగేది. సో మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా మ్యూజిక్ లవర్స్కి అండ్ వెబ్ సిరీస్ చూస్తున్నా, మూవీస్ చూస్తున్నా సరే, మ్యాక్సిమం మనకి ఆడియో కూడా ప్రతి ఇంప్రెసివ్. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి మాత్రం Android 12 తీసి రాబోతున్నారు. Android 13 లాంచ్ చేస్తుంటే ఇంకా బాగుండేది, బట్ వీలైతే మాత్రం Android 12 అయితే తీసి రాబోతున్నారు. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకైతే IP52 స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఓవరాల్గా దీంట్లో మనకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చూసుకుంటే టింక్ షీల్డ్ ఉంది కదా, మోటరోలా కంపెనీ స్పెషాలిటీ ఇది. సో ఇది యూజువల్లీ మనకి టింక్ షీల్డ్ ప్రొటెక్షన్స్. గాయస్, ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మన ఇండియన్ మార్కెట్లోకి అయితే వీళ్ళు 2 డిఫరెంట్ కలర్స్ తీసుకురాబోతున్నారు. సో గ్రే కలర్ అండ్ బ్లూ కలర్. అండ్ ఇంకా మనకి కనెక్టివిటీ వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ ఉంటుంది అండ్ GPS ఉంటుంది. సో ఇవన్నీ కామనే. మనకి బ్లూటూత్లో వీళ్ళైతే మనకి మీమో టెక్నాలజీ, మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి వైఫై కనెక్టివిటీ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. సో అంతేకాదు, మనకి ఎక్కడైనా వైఫై అనేది డ్రాప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్ డేటాకి అయితే నెట్వర్క్ స్విచ్ అయ్యింది. సో ఆ నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వడం ద్వారా మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు స్ట్రీమింగ్ లైక్ పబ్జీ లాంటి, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ల్యాగ్ అయినట్టు, డిలే అయినట్టు అయితే అటువంటి ఏం అనిపించదు. సో మనకి ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైసెస్ గురించి అయితే మనకి వీలైతే యాక్చువల్లీ ఈ యొక్క అక్టోబర్ 12న వీలైతే మనకి ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్తో టైప్ లాంచ్ అయిపోతున్నారు. సో ఖచ్చితంగా ప్రైస్ మాత్రం బిలో 15,000 రూపీస్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్కి అయితే వీలైతే మనకి లాంచ్ చేస్తారు. సో మనకి ఎందుకంటే ఇదే ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెసర్ అన్న MediaTek Helio G79 SoCతో మనకి ఆల్రెడీ ఇన్ఫినిక్స్ Note 12 Pro మొబైల్ ఫోన్ అయితే 14,999 రూపీస్ అనుకుంటా
ఏదైనా సరే 15,000 రూపాయలు అయితే ఒక మొబైల్ ఫోన్ అయితే లభిస్తుంది. సో యాజ్ యూజువల్ ఈ యొక్క మొబైల్ ఫోన్ కూడా మోటో G72 కూడా మనకైతే ఎగ్జాక్ట్గా 15,000 రూపీస్ బిలోనే పెడితేనే మొబైల్ ఫోన్ అయితే క్లిక్ అయింది, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇంక వీడియో ఏం చేసే ముందు నేను ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి డిస్కస్ చేయలేదు. సో గైస్ ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్, డిస్ప్లే టైప్ కూడా POLED. ఏదైతే మనకి చాలా మందికి MOLED తెలుసు కదా, సో MOLEDతో పోల్చుకుంటే ఆ POLED అనేది కొంచెం ఫార్ బెటర్ ఉంటుంది. బట్ ఏదైనా సరే POLED అన్న MOLED అన్న సేమ్ టెక్నాలజీనే అండ్ రిఫ్రెష్ రేట్ కూడా వీళ్ళైతే మనకి నియర్లీ 120Hz ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే కూడా మనకైతే DCI-P3 సర్టిఫైడ్ డివైస్ along with HDR 10-bit ప్యానల్ ఇది. సో డెఫినెట్లీ HDR 10-bit ప్యానల్ ఉంది కాబట్టి 1 బిలియన్ ప్లస్ కలర్స్ అనేవి యొక్క డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో మొబైల్ ఫోన్ డిస్ప్లే చూస్తానికి మాత్రం చాలా రిచ్ క్వాలిటీ కలర్స్, కాంట్రాక్ట్ లెవెల్స్ కానివ్వండి లేదా కలర్ ప్రొడక్షన్ కానివ్వండి ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో మూవీస్ చూసే వాళ్ళకి, గేమింగ్ ఆడే వాళ్ళకి, వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి డిస్ప్లే అనేది మాత్రం చాలా బాగా నచ్చింది అనుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి 4G నెట్వర్క్ మొబైల్ ఫోన్. సో చాలా మందికి అయితే 5G వాడాలనుకుంటున్నారు. బట్ ఒక నిమిషం గమనించండి, మీరు కానీ సిటీస్లో ఉంటే మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ని స్కిప్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు 5G వాడాలి అనుకుంటే, లేదు మీరు సిటీస్లో కాకుండా రిమైనింగ్ ఏరియాస్లో మీరు సెటిల్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ అయితే పికప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు 5G మొబైల్ ఫోన్ కొన్నప్పటికీ కూడా మన ఇండియా మొత్తం 5G కంప్లీట్గా రోల్ అవడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. ఆ 5G యొక్క సూపర్ ఫాస్ట్ మ్యాజిక్ స్పీడ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి అనుకుంటే మాత్రం టైం పట్టిద్ది. ఈ లోపల మీకు 5G మొబైల్ ఫోన్తో మీరు రెడీగా ఉన్న పెద్ద యూజ్ ఉండదు. సో ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ మీరు పికప్ చేసుకోండి, 1 or 2 years వాడండి. ఆ తర్వాత ఈ మొబైల్ ఫోన్ మీకు డీల్స్లో అయితే రీప్లేస్మెంట్ చేసుకోండి, 5G నెట్వర్క్ తీసుకోండి. సో ఆ టైంలో మీకు 5G అయితే ఖచ్చితంగా రోల్అవుట్ అయితే అయిపోయి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది నాకు ఒపీనియన్. లేదు నేను 5Gని టెస్ట్ చేయాలి, 5G స్పీడ్ నాకు కావాలి అనుకుంటే మాత్రం బెటర్ టు స్కిప్ దిస్ మొబైల్ ఫోన్. సో మై డియర్ ఫ్రెండ్, స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గైస్.